హలో ఎవ్రీవన్, ఐ యామ్ కార్తిక్. వెల్కమ్ టు కార్తిక్ టెక్ 11. ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నా అంటే నార్మల్గా మీ జీమెయిల్ ఐడి అనేది మీ మొబైల్ ఫోన్లో కానీ మీ పీసీలో కానీ లాగిన్లో ఉంటే ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు ఫ్రెండ్స్. అదర్ డివైజెస్లో మీరు సైన్ ఇన్ అనేది చేశారనుకోండి, ఒకవేళ ఏదైనా అవసరం పడి మీరు సైన్ ఇన్ అనేది చేసినట్టయితే దాన్ని సైన్ అవుట్ చేయడం మీరైతే మర్చిపోయారనుకోండి ఒకవేళ. సో మీరు అనుకుంటూ ఉండొచ్చు వాళ్ళకి మళ్ళీ కాల్ చేసి చెప్పాలి అలాగా. సో వాళ్ళకి కాల్ చేసి మీరు చెప్పకుండా డైరెక్ట్ మీ మొబైల్ ఫోన్లోంచి కానీ మీ పీసీలోంచి కానీ ఏ డివైస్‌లో లాగిన్‌లో ఉన్నా కూడా మీరు సైన్ అవుట్ అనేది చేసేయొచ్చనమాట. అది ఎలాగనేది వీడియోలో మనం చూద్దాం. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన కంటెంట్ అనేది వర్త్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో ఈ వీడియోని చూసిన తర్వాత మీకు గనుక ఈ వీడియో నచ్చితే డెఫినెట్‌గా లైక్ అయితే చేయండి. నాకు కూడా సపోర్టింగ్‌గా ఉంటుంది. మీ దగ్గరికి మంచి మంచి వీడియోస్ తీసుకొనొస్తాను. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి అంటే మీరు ఎంత బాగా నన్ను సపోర్ట్ చేస్తే అంత మంచి మంచి వీడియోస్ అనేవి మీ ముందరికైతే తీసుకొనొస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో నేను ల్యాప్‌టాప్‌లో అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ అనేది. మీరు మొబైల్ ఫోన్‌లో కూడా సిమిలర్‌గా ఉంటుందన్నమాట. సింపుల్‌గా మొబైల్ ఫోన్‌లో జీమెయిల్ యాప్ అనేది ఓపెన్ చేయండి. ఇలాగే ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది కదా! సో ఇంటర్ఫేస్ అనేది కొద్దిగా డిఫరెన్స్ ఉండొచ్చు కానీ, సో నేను చెప్పే ప్రాసెస్ అనేది సేమ్ ఉంటుందన్నమాట, ఆప్షన్స్ అనేటివి. సో మీరు ఏదైతే జీమెయిల్ ఐడీ అనేది వేరే వాళ్ళ డివైస్‌లో లాగిన్ చేసి ఉంటారో, దాన్ని సైన్ అవుట్ చేయాలి అనుకుంటే సింపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఒక ప్రొఫైల్ అనేది కనిపిస్తూ ఉంటుంది కదా! టాప్‌లో మీ మొబైల్ ఫోన్‌లో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇదొచ్చేసి ఈ జీమెయిల్ ఐడీనా కాదా అనేది మీరు చెక్ చేసుకోండి. ఈ జీమెయిల్ ఐడీ కాకపోతే మాత్రం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీరైతే చేంజ్ అనేది చేసుకోవచ్చు సింపుల్‌గా. సో చూపిస్తాను, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సింపుల్‌గా దాని మీద క్లిక్ చేస్తే ఇలాగ చేంజ్ అనేది అయిపోతుందన్నమాట మనకు మెయిల్ అనేది. సో ఆ విధంగా మీరు చేంజ్ అనేది చేసుకున్నాక ఏం చేయాలి అంటే సింపుల్‌గా ఇక్కడ ఐకాన్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని కనిపిస్తూ ఉంటుంది. సింపుల్‌గా ఈ ఆప్షన్‌లోకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. సో మీకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరేం చేయాలి అంటే సింపుల్‌గా ఇక్కడ సెక్యూరిటీ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అందులోకైతే మీరు వెళ్ళండి. సో ఇక్కడ సెక్యూరిటీలోకి వచ్చిన వెంటనే ఇక్కడ కొద్దిగా కిందకైతే స్క్రోల్ చేయండి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, యువర్ డివైసెస్ అని ఒక ఆప్షన్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరేం చేస్తారంటే మేనేజ్ ఆల్ డివైసెస్ అని కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు విండోస్ వచ్చేసి ఒక దాంట్లో అయితే లాగిన్‌లో ఉందన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్ నేను చూపిస్తున్నాను కదా స్క్రీన్ రికార్డింగ్ అనేది మీకు. ఈ డివైస్‌లో ఇది లాగిన్‌లో అయితే ఉందన్నమాట. సో ఇంకా మొబైల్ ఫోన్‌లో చూసుకున్నట్టయితే ఇక్కడ 2 మొబైల్ ఫోన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రెజెంట్ నేను యూజ్ చేస్తున్న మొబైల్ వచ్చేసి సామ్‌సంగ్ M31 అనమాట, ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇంకోటి వచ్చేసి గూగుల్ పిక్సెల్ 5 అని కనిపిస్తుంది కదా! సో అది గూగుల్ పిక్సెల్ 5 అంటే నేను లాగిన్ చేయలేదు. ఇక్కడికి ఎలా వచ్చిందంటే, సో నేను ఒక వీడియో చేశాను, మీకు గుర్తుండే ఉంటుంది. మనము ల్యాప్‌టాప్‌లో ప్లే స్టోర్‌ని ఎలాగ ఇన్‌స్టాల్ చేసుకోవాలి అనేది చెప్పాననమాట. మీరు చూడకపోతే ఆ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఒకసారి. సో అందులో చెప్పేటప్పుడు అక్కడ డివైస్ అనేది లాగిన్ చేయాల్సి ఉంటుందనమాట. మనకు ఆండ్రాయిడ్ అనేది అందులో మొత్తం ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ అనేది అక్కడ ఇన్‌స్టాల్ అవుతుంది. అటువంటి సందర్భంలో మనం మెయిల్ ఐడీ అనేది ఇవ్వాలనమాట. అది వచ్చేసి గూగుల్ పిక్సెల్ మీద రన్ అవుతూ ఉంటుంది. సో డివైస్ నేమ్ వచ్చేసి ఆ విధంగా, అందుకే ఇక్కడైతే కనిపిస్తుందనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇన్యాక్టివ్ అని చూపిస్తుందనమాట. ఎన్ని డేస్ అయింది మొత్తం ఇక్కడైతే మనకు మెన్షన్ చేసి ఉంటారు. సో మీరు ఏ డివైస్‌లో అయితే రిమూవ్ చేయాలి అనుకుంటున్నారో ఆ డివైస్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో నేను ఇక్కడ గూగుల్ పిక్సెల్ కనిపిస్తున్నాను, దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ సైన్ అవుట్ అని కనిపిస్తూ ఉంటుంది మీకు. సింపుల్‌గా సైన్ అవుట్ అనేది చేసేయండి. అంతే ఫ్రెండ్స్, మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే సైన్ అవుట్ అనేది అయిపోయిందనమాట. ఇక్కడ లోడింగ్ అనేది అవుతుంది. మనం కొద్దిగా అయితే లోడ్ చేద్దాం ఇక్కడ. సో లోడ్ చేస్తున్నాను, అంటే రీఫ్రెష్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు సైన్ అవుట్ అయిందని ఇక్కడైతే మనకు రావడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా మీరు రిమూవ్ చేయాలి అంటే సింపుల్‌గా రిమూవ్ అనేది చేసేసుకోవచ్చు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ మీరు యూజ్ చేస్తున్న డివైస్‌లో వచ్చేసి రిమూవ్ చేసేకి ఉండదనమాట. సో చూద్దాం, అది కూడా ఒకసారి అయితే ఇక్కడ క్లిక్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఇక్కడ రిమూవ్ చేసేకైతే ఉండదు యాక్సెస్ అనేది. మీరు ప్రజెంట్ యూజ్ చేస్తున్న సిస్టమ్‌లో కానీ మొబైల్‌లో కానీ రిమూవ్ చేయాలి అంటే మీ ప్రైమరీ మొబైల్ కానీ డివైస్ కానీ ఉంటుంది కదా ఏదైనా, సో అందులోంచి మీరైతే రిమూవ్ అనేది చేసుకోవచ్చు, మీకు అవసరం లేదంటే మాత్రం ఇక్కడ నుంచి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోకి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకా మీరు మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కానీ ఫేస్‌బుక్ పేజెస్ కానీ ఇంకా ఫాలో కాకపోతే కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒక లుక్ వేసుకోండి వాటి మీద కూడా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం. ఇమ్మీడియట్ అప్డేట్స్ ఏమన్నా ఉన్నట్టయితే అందులో నేను తెలియజేస్తూ ఉంటానన్నమాట. సో ఇటువంటి వీడియోస్ మీరు మిస్ కావద్దంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మన ఛానల్ లోగో కనిపిస్తుంది కింద, దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్‌లో ఉంచుకోండి. సో దట్ ఇక్కడ నుంచి ఏ వీడియో మిస్ కాకుండా ఉంటారు మన ఛానల్ నుంచి వచ్చేటి. I will back within short period. Keep watching Karthik Tech 11. This is Karthik signing off. Bye bye.